ప్రతి సంవత్సరం శ్రావణ మాసం సందర్భంగా నిర్మల్ పట్టణం నుండి ప్రసిద్ధిగాంచినటువంటి కదిలి పాపహరేశ్వర స్వామి దేవాలయం వరకు నిర్వహించేటువంటి పాదయాత్ర కార్యక్రమాన్ని లక్కడి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో నిర్వహిస్తున్నటువంటి పాదయాత్రకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పెద్ద ఎత్తున దిగ్విజయం చేయడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఆధ్యాత్మికమైనటువంటి చింతన భక్తి మార్గంతో ప్రజలను ఒక సన్మార్గంలో నడిపించడమే కాకుండా శాంతిని నెలకొల్పుతూ వైరుధ్యాన్ని రూపుమాపుతూ సోదర భావాన్ని పెంపొందిస్తూ అందరం కూడా కలిసిమెలిసి జీవించాలి, హిందువుల ఐక్యతను చాటి చెప్పే విధంగా ఈ పాదయాత్ర నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మరి అంతేకాకుండా పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో చివరి సోమవారం నాడు చేసినటువంటి పాదయాత్ర అనేక మోక్షాలకు తావునిస్తుందని, ఈ పాదయాత్ర ద్వారా ఒక ఆధ్యాత్మిక చింతననే కాకుండా సైన్స్ ప్రకారంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు కూడా దూరమైపోయి మనకున్నటువంటి అనారోగ్యం ఉన్నటువంటి సమస్యలు దూరమైపోయి ఆరోగ్యవంతులమైనటువంటి వ్యక్తులుగా మనం తయారు కావడం, అదేవిధంగా మనలో ఉన్నటువంటి చెడు గుణాలను పోగొట్టుకొని ఒక మంచి అలవాట్లకు దారి తీసేటువంటి విధంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం నిర్వహించినటువంటి కార్యక్రమానికి మేము అందరం కూడా పెద్ద ఎత్తున తరలి రావడం సంతోషకరం. ఓం నమః శివాయ. ఈరోజు లక్కడి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గత 8 సంవత్సరాల 9వ మహాపాదయాత్ర శుభ సందర్భంగా మరి గతంలో మాదిరిగా కూడా ప్రతి సంవత్సరం చూస్తూ ఉంటే ఒక విధమైనటువంటి వాతావరణం భక్తుడి ఆధారంగా శ్రావణ మాసంలో కార్యక్రమం నిర్వహించడం ఇది ఆరోగ్యకరమైనటువంటి యాత్ర అని చెప్పేసి చూస్తున్నాము. ఇటువంటి యాత్ర నిర్మించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ముందు ఇటువంటి కార్యక్రమం ఎన్నో విజయవంతం చేయాలని చెప్పేసి వాటిని కోరుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి అందరి సేవా సంస్థ తరఫున ఈ రోజు అఖండ పాదయాత్ర మన నిర్మల్ నటరాజ్ నగర్ శివాలయం నుండి కదిలే పాపేశం వరకు మహాపాదయాత్ర జరుగుతుంది. కాబట్టి దయచేసి భక్తులకు కూడా పెద్ద సంఖ్యలో పాల్పంచుకోవాలని కోరుతున్నాము. అలాగే వచ్చిన భక్తులందరూ కూడా కదిలే వెళ్లిన తర్వాత అక్కడ అలాగే అన్నకుమార్ రెడ్డి గారికి మాట్లాడండి, కొద్దిగా ఆటో ఆపాలి. ఆటో జగన్ గారి యొక్క ఆధ్వర్యంలో సమీక్ష కదిలి క్షేత్రానికి పాదయాత్ర నిర్వహిస్తున్నటువంటి శ్రావణ మాసం చివరి సోమవారం పురస్కరించుకుని నిర్మల్ జిల్లా కేంద్రంలోని నటరాజ్ నగర్ శ్రీ ఉమా మహేశ్వర ఆలయం నుండి దిలావర్పూర్ మండలం కదిలి గ్రామంలోని శ్రీ మాతన్నపూర్ణ పాపహరేశ్వర ఆలయం వరకు సాయి దీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేపట్టారు. సాయి దీక్ష సేవా సమితి అధ్యక్షులు లక్కడి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ లోక కళ్యాణార్థం 9వ పాదయాత్ర చేస్తున్నట్లు వివరించారు. ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని అలవర్చుకోవాలని కోరారు. ఇందులో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ్రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, మాజీ ఏఎంసీ చైర్మన్ రాజేశ్వర్, బీజేపీ నాయకులు రావుల రామ్నాథ్,
అయ్యన్నగారి భూమయ్య, అంజు తదితరులు పాల్గొన్నారు.